తెల్లవారుజామున పేపర్ బండిల్స్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ మంగళేష్ యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మూసాపేట్ నుంచి కాటేదాన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీని జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్ సాయంతో తొలగించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లక్డీ కపూల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పేపర్ బండిల్స్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ మంగళేష్ యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మూసాపేట్ నుంచి కాటేదాన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీని జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్ సాయంతో తొలగించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లక్డీ కపూల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పేపర్ బండిల్స్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ మంగళేష్ యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మూసాపేట్ నుంచి కాటేదాన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీని జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్ సాయంతో తొలగించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లక్డీ కపూల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పేపర్ బండిల్స్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ మంగళేష్ యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మూసాపేట్ నుంచి కాటేదాన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీని జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్ సాయంతో తొలగించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లక్డీ కపూల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పేపర్ బండిల్స్లో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ మంగళేష్ యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మూసాపేట్ నుంచి కాటేదాన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీని జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్ సాయంతో తొలగించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు.